చాలామంది పేరెంట్స్కి డైపర్స్ విషయంలో పిల్లలకి సరిగ్గా ఐడియా ఉండదు సార్. డైపర్స్ వాడచ్చు అంటారా, వాడకూడదంటారా? ఎందుకంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు అస్సలు ఒప్పుకోరు. ఈరోజు కూడా పాత పద్ధతులనే అనుసరించమని చెప్తారు. సో అందులో కొంచెం ట్రూత్ కూడా ఉందండి. సో డైపర్స్ అనేవి మనకి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఈజీ, దిస్ నో డౌట్ ఇట్ ఈస్ ఈజీ. బట్ ఎప్పుడు ఈజీ అంటే మనం ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయగలిగినప్పుడు. సో సపోజ్ రాత్రి అంతా ఒకటే డైపర్తో పెట్టేసాం అనుకోండి, సో ఎంత అబ్జర్వ్ చేయనా కానీ మొత్తం అబ్జర్వ్ చేయలేదు అది. సో అట్లాంటప్పుడు ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఫ్రీక్వెంట్గా చేయగలిగే పరిస్థితి ఉన్నప్పుడు మనం డైపర్స్ యూస్ చేస్తాం. అది కూడా ఎప్పుడంటే ఇనిషియల్ 1-2 monthsలో పిల్లలు ఎక్కువసార్లు లూజ్ మోషన్స్ ఉంటాయి, ఆర్ స్టూల్స్ అన్ని పగిలినట్టు వస్తుంటాయి. ఆ టైంలో ర్యాషెస్ వచ్చే టైం ఉన్నప్పుడు మనం డైపర్స్ యూస్ చేసుకోండి, ఈజీ కాబట్టి చెప్తాం. తర్వాత క్లాత్ డైపర్సే మంచి, ఇంట్లో చేసుకోవచ్చు, ఇంట్లో కడుక్కోవచ్చు, మనం ఎన్విరాన్మెంట్కి ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. ఈ డైపర్స్ అన్ని ఎన్విరాన్మెంట్ని చాలా పొల్యూషన్ చేస్తాయి. అందుకనే వీలైనంత మట్టుకు ఒకసారి స్టూల్ సాలిడ్ అయిపోతుంది, నంబర్ ఆఫ్ స్టూల్స్ తగ్గినప్పుడు క్లాత్ డైపర్కి వెళ్ళడం మంచిది. ఫస్ట్ ఫ్యూ మంత్స్ నంబర్ ఆఫ్ మోషన్స్ ఎక్కువ ఉండడం వల్ల క్లాత్ను ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయడం కానీ అది వాడడం కానీ కష్టం అనిపించినప్పుడు వీ కెన్ యూస్ ఫర్ నార్మల్ డైపర్స్. అది కూడా షిఫ్ట్కి 1/2 hour కనీసం ఓపెన్ చేసి పెట్టాలి. అండ్ డ్రై పెడితేనే మనకి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడానికి ఛాన్స్ ఉంది.